హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో మొత్తానికి మార్చి సెకండ్ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ సెకండ్ వీక్ 10th to 16th ఏమేమి మూవీస్ ఉన్నాయి, థియేటర్, ఓటీటీ అండ్ రీ రిలీజెస్ ఒక రౌండ్ వేసేసుకుందాం. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చూసుకుంటే థియేటర్ రిలీజెస్ అయితే చూసుకుందాము. సో థియేటర్లో మార్చి 14th అయితే కొన్ని కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసరికి మన కిరణ్ అబ్బవరం గారి దిల్ రుబా మూవీ. సో ఆఫ్టర్ కా హిట్ తర్వాత దిల్ రుబా మూవీ మీద కూడా కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కిరణ్ అబ్బవరం అండ్ రుక్సార్ దుల్లర్, సో వీళ్ళిద్దరు అయితే హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. సో మార్చి 14th అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్లోకి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి కోర్ట్ స్టేట్ వెసెస్ ఏ నో బడీ. సో ఈ మూవీలో ప్రియదర్శి అండ్ శివాజీ మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే చేయబోతున్నారు. సో ఈ మూవీ కూడా ట్రైలర్ బాగుంది. సో ఈ మూవీ మీద కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదర్ మూవీస్ చూసుకుంటే రాక్షస అని, 1000 వాలా అని, ల్యాంప్ అని అండ్ మదం అని, సో ఏవో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ థియేటర్లో చూడదగ్గ ఫిలిమ్స్ అయితే కాదు. సో జనరల్గా అయితే చెప్తున్నాను. అండ్ థియేటర్ రిలీజెస్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఓటీటీ రిలీజెస్. ఓటీటీ రిలీజెస్ వచ్చేసరికి అందరూ ఎన్నో ఇయర్స్ నుంచి, నియర్లీ 2 years నుంచి వెయిట్ చేస్తున్న మూవీ మన అయ్యగారి అఖిల్ ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ అయితే సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్కి వస్తుంది మార్చి 14th. సో ఈసారి గట్టిగానే నమ్మకం ఉంది స్ట్రీమింగ్ అయితే అయిద్దని మార్చి 14th నుంచి. లెట్స్ సీ. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసరికి రామం రాఘవం. సో రీసెంట్గా రిలీజ్ అయింది. ధనాథన్ ధనరాజ్ అండ్ సముద్రగని, సో వీళ్ళిద్దరు అయితే మెయిన్ లీడ్ రోల్స్లో అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసరికి ఈటీవీ విన్లో మార్చి 14th నుంచి అయితే స్ట్రీమింగ్లోకి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసరికి పరాక్రమం. ఈ మూవీ 2024లో అయితే రిలీజ్ అయింది. బట్ ఈ మూవీ బాగుందని అప్పుడైతే ఒక టాక్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ అయితే చెప్పాడు చూసినాడు. సో ఈ మూవీ వచ్చేసరికి ఇది కూడా ఈటీవీ విన్లోనే స్ట్రీమింగ్ వస్తుంది. అది మార్చి 13th వస్తుంది స్ట్రీమింగ్లోకి. సో అదే ఒకవేళ మీరు పరాక్రమం మూవీ చూస్తుంటే అలా ఉందనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇవి ఓటీటీ అప్డేట్స్ అయితే. అండ్ ఇంకోటి, ఆల్రెడీ రేఖా చిత్రం ఓటీటీలో వచ్చింది అని చెప్పి మనం చెప్పాము. అది సోనీ లివ్లో వచ్చింది. అండ్ ఈ వీక్ మార్చి 14th ఆహాలో కూడా స్ట్రీమింగ్లోకి వస్తుంది. సో సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు, ఆహా సబ్స్క్రిప్షన్ ఉన్నోళ్ళు ఈ వీక్ అయితే ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా థియేటర్ అయిపోయింది, ఓటీటీ మూవీస్ అయిపోయాయి. ఇంకా రీ రిలీజ్ చూసుకుంటే ఈ వీక్ రీ రిలీజ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యుగానికొక్కడు, కార్తీ గారి ఫస్ట్ ఫిలిం. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. యాక్చువల్లీ నేను ఆ టైంలో చదువుకునే టైంలో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా సినిమాలకు వెళ్ళేవాడిని అయితే కాదు. సో ఈ మూవీ రీ రిలీజ్ అయితే బాగుండు అని చెప్పి అనుకున్నాను. సో ఎట్టకేలకైతే ఈ మూవీ మార్చి 14th అయితే రీ రిలీజ్కి అయితే వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసేసారు, యూట్యూబ్లో అయితే ఉంది. సో నేనైతే ఈ మూవీ అయితే ఖచ్చితంగా రీ రిలీజ్కి వెళ్తాను. ఈ 14th ఏ మూవీస్ కన్నా నేను ఈ రీ రిలీజ్కి వెళ్తాను. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా యుగానికి ఒక్కడికి, లేదంటే ఇంకా అదర్ మూవీస్కి ఏమన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? మీ మూవీ చాయిస్ ఏంది ఈ వీకెండ్ అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.